చల్లగా చల్లగా. కార్తికేయ వారు పాడబోయే రాగం కథన కుతూహలం. సరి మామ గరి స సని ద ప సా, సరి మామ గరి స సని ద ప సా, రే మ ద ని గ ప సా సని ద ప మ గ ప మ రే. యమహానగరి కలకత్తా పురీ, యమహానగరి కలకత్తా పురీ, నమః హుగిలి హౌరా వారధి. యమహానగరి కలకత్తా పురీ, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. యమహానగరి కలకత్తా పురీ, నమః హుగిలి హౌరా వారధి. నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో. ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా. పదగురు పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో వెయ్యి పందెం, కడకు చేరాలి గమ్యం. కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల, బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో. యమహానగరి కలకత్తా పురీ, నమః హుగిలి హౌరా వారధి. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. యమహానగరి కలకత్తా పురీ. వందే మాతరమే అన్న వంగా భూతలమే నిన్న జాతికే గీతిరా. మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా. వినుగురు సత్యజిత్ రే సితారా, ఎస్టి బర్మన్ కి ధారా, తెరీసా కి కుమారా. కదలిరారా జనగణమనముల స్వర పదవనముల, హృదయ పులయలను శృతి పరిచిన ప్రియ శుక పిక ముఖ సుఖరవడులతో. యమహానగరి కలకత్తా పురీ, నమః హుగిలి హౌరా వారధి. యమహానగరి కలకత్తా పురీ, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. యమహానగరి కలకత్తా పురీ, నమః హుగిలి హౌరా వారధి. కార్తికేయ,
నమస్కారం సార్. సంగీతం, సాహిత్యం, గాత్రం, వాద్యాల కూర్పు, ఇవి 4 కూడా ఒకదాంతో ఒకటి పోటీపడి చాలా చక్కగా రాణించిన గీతం ఇది. మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్లో ఒకటి ఇది. మిత్రుడు మణిశర్మ గారు బాగా చక్కగా అద్భుతంగా చేసిన పాటల్లో ఇది కూడా ఒకటి. అంతే చక్కగా నువ్వు పాడావు ఈరోజు. ఏంటి కొంచెం లాస్ట్లో కొంచెం ఎక్స్ట్రాగా ఒక సంగతి వేసావా? నీది సొంతం అది? అవును సార్. నేను అది ఒకసారి పాట, అది యమహా. యమహానగరి కలకత్తా పురి. ఏంటో ఇది ముందర వేసావు ప్లాన్ అది? అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాను. నేను అంటున్నా, మరి మాటల్లో నిజం ఉందని నిరూపించావుగా నువ్వు. యమహాగా పాడావు, చక్కగా పాడావు. నాకు కోల్కత్తాలో రసగుల్లాలు ఉంటాయి తెలుసుగా నీకు. ఇక్కడెక్కడ నేను హైదరాబాద్లో, ఇక్కడ మన ఇండియాలో ఇంకెక్కడ నేను తిన్నాను. ఓన్లీ ఒరిస్సా వెళ్ళినప్పుడు, వెస్ట్ బెంగాల్లో కోల్కతా వెళ్ళినప్పుడు నేను రసగుల్లా తింటా. ఎందుకంటే ప్రత్యేకంగా అక్కడ వాళ్ళు సిద్ధహస్తులు అయ్యారు చేయడంలో. కాబట్టి అది ఎంత తీయగా ఉందో అంత తీయగా నువ్వు పాడావని చెప్పడం కోసం. ధన్యవాదాలు సార్. కార్తికేయ, నమస్కారం సార్. కీరవాణి గారు ఏమన్నారు? యమహోగా పాడావు అన్నారు కదా. యమహోగా పాడావు, నీకు నమహో. చాలా బాగా పాడావు. ఈ పాట ముఖ్యంగా సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో స్వరరచన, పదరచన అంత గొప్పగా ఉంటుంది. వేటూరి గారు పూర్తిగా కలకత్తాకు సంబంధించిన ఒక చరిత్రను బాగా పరిశోధించిన తర్వాత రాసిన పాట ఇది. ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాష్ట్రీయ గీతం కావలసిన అర్హతలున్న పాటని చాలామంది అన్నారు. చాలామంది విమర్శకులు, చాలామంది పెద్దవాళ్ళు, పండితులు అన్నారు ఆ రాష్ట్రానికి రాష్ట్రీయ గీతం కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. గమ్మత్తు ఏంటంటే ఆ రాష్ట్రంలో పుట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వకవి. ఆయన మన దేశానికి 2 దేశాలకు జాతీయ గీతాలు రాశారు. ఆయన మన దేశానికి జనగణమని రాశారు, బంగ్లాదేశ్ గీతానికి అమార్ సోనార్ బంగ్లా అని ఆ దేశానికి జాతీయ గీతం రాశారు. అంటే 2 జాతీయ గీతాలు రాసిన కవి యొక్క రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రీయ గీతం రాయడం వేటూరి గారు గొప్ప. ఇంకొక చిన్న విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో కుచ్చేరి బారిన ఒక ప్రాంతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పూర్వీకులు అక్కడ నివసించారంట. దానికి స్మృత్యర్థం, ఠాగూర్ గారి స్మృత్యర్థం ఆయన పేరిట మ్యూజియం నెలకొల్పారు కొన్నాళ్ళ క్రితం. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది దుండగులు ఆ మ్యూజియాన్ని ధ్వంసం చేశారు. అది చాలా విషాదభరితమైన వార్త. నువ్వు ఎంత బాగా పాడావో చెప్పలేను. చిరు త్యాగరాజు భలే భలే అనిపించావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నీ గొంతుకి ఈ పాట ఎంత బాగా నప్పిందో చెప్పలేను. ధన్యవాదాలు. చాలా తక్కువ ఉంటాయి అలాంటివి, అందులో ఈ పాట కూడా ఒకటి. సో ఖచ్చితంగా నువ్వు ప్రోగ్రామ్స్ బయట చేసేటప్పుడు ఈ పాట ఖచ్చితంగా పాడు. నీకు చాలా మంచి ప్రశంసలు వస్తాయి. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మ్యామ్. వెల్ డన్ మిస్టర్ రోషగోల్లా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.